గాజాలో హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టే వరకు తమ బలగాలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ పరిపాలనా యంత్రాంగం పంపిన ముసాయిదాకు తాము అంగీకరించలేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. గాజా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ ఒప్పందాన్ని ప్రకటించారు. దీని ప్రకారం ముందుగా హమాస్ ఆయుధాలు విడిచిపెట్టడం ప్రారంభించాలి. అదే సమయంలో ఇజ్రాయిల్ తన దాడులను ఆపి తాను నియంత్రిస్తున్న 60% గాజా భూభాగం నుంచి బలగాల ఉపసంహరణ చేయాలి. అక్టోబర్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆధారంగా ఈ కొత్త డ్రాఫ్ట్ను సిద్ధం చేశారు. అయితే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా పంపిన ముసాయిదాకు తాము అంగీకరించలేదన్నారు. అది తమ డ్రాఫ్ట్ కాదని కుండబద్దలు కొట్టారు. గాజాలో హమాస్ ను పూర్తిగా నిరాయుధులను చేసే వరకు తాము ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అక్టోబర్లో ఎన్నికలు ఎదుర్కోబోతున్న నెతన్యాహు దేశాన్ని పౌరులను రక్షించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తామని పునరుద్ఘాటించారు. ట్రంప్ యంత్రాంగంతో ఇజ్రాయెల్ కు బహిరంగంగా భేదాభిప్రాయాలు రావడం ఇదే తొలిసారి. మరోవైపు గాజాలో హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూశాయి. 2023 నవంబర్ 22న గాజా సిటీలోని సబ్రా పరిసరాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో శిథిలాల కింద కూరుకుపోయిన మృతదేహాలను ఇప్పుడు వెలికితీసి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. గాజాపై ఇజ్రాయిల్ చేసిన ప్రతీకార దాడుల్లో ఇప్పటి వరకు 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ ఆయుధాలు వీడితేనే బలగాల ఉపసంహరణ అని ఇజ్రాయిల్ అంటుండగా ముందుగా ఇజ్రాయిల్ దాడులాపాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నత్తనడకన సాగుతుండగా నెతన్యాహు తాజా వ్యాఖ్యలు యుద్ధ విరమణపై మరింత అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.